హాయ్ ఫ్రెండ్స్, మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అండి దోస. అలాగే మసాలా దోస. అంటే ఇది కొంతమంది రాత్రిపూట భోజనం చేయకుండా డిన్నర్గా కూడా తీసుకుంటూ ఉంటారు కదా. అయితే అప్పటికప్పుడు అలా మిక్సీలో చేసి తీసుకున్నా సరే చాలా బాగా వస్తాయండి. అంటే గ్రైండర్లో చేసుకుంటేనే బాగా వస్తుంది రుబ్బని కాకుండా, మనం మిక్సీలో చేసుకున్నా సరే ఫర్మెంటేషన్ జరిగితే కనుక మంచి దోశలు వస్తాయండి. దానికి చూడండి. అయితే కొలతలు కూడా ఏంటంటే, ఒక కప్పు మినపప్పు తీసుకుంటే 3 కప్పులు బియ్యం తీసుకుని, దాంట్లో కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మెంతులు కూడా వేసి నానబెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి దోసలు. అంటే మిక్సీలో ఆడిన తర్వాత దాన్ని జస్ట్ ఇప్పుడు మనం రాత్రి వేసుకుందాం అనుకుంటే, ఉదయం రుబ్బుకుని ఉంచుకుంటే కనుక ఫెర్మెంటేషన్ జరుగుతుంది. అలాగే ఉదయం వేసుకోవాలనుకుంటే రాత్రి రుబ్బి ఉంచుకుంటే బాగుంటుంది. దానికి చూడండి, అలాగా మనం నానబెట్టి శుభ్రంగా కడుక్కున్న తర్వాత మిక్సీలోనే రుబ్బానండి. రుబ్బిన తర్వాత బ్యాటర్ అలా ఉండాలండి ఆ కన్సిస్టెన్సీలో. చూడండి, అలా ఫర్మెంటేషన్ జరిగిన తర్వాత మనం గట్టితో శుభ్రంగా కలుపుకుని రుబ్బేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుని రుబ్బుకుంటే కనుక అలాగా మంచిగా ఫర్మెంటేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత మనం మామూలే దోశ ఎలా అంటే పెనం కాలేసి తర్వాత దోశ పిండిని మనం అలా పెనం మీద నెరిపిన తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకుని చక్కగా 2 పక్కల కాల్చి తీసుకుంటే ప్లెయిన్ దోశ అవుతుంది. అలాగే నా ఛానల్లో ఆల్రెడీ స్ప్రౌట్స్ దోశ అని చాలా రకాల దోశలు వీడియోలు పెట్టానండి, చూడండి. అలాగే ఇవి దోశలు మనం ప్లెయిన్గా కావాలంటే ఏ పచ్చడితో తీసుకున్న కొబ్బరికాయ, చింతకాయ, టమాటా, అలాగే ఏదైనా ఆకుకూర పచ్చళ్ళు చాలా గోంగూర, అలాగే పాలకూర వాటితో కూడా పచ్చళ్ళు చేశానండి. వేటితో తీసుకున్నా సరే చాలా బాగుంటాయి. అలాగే మనకి ఇది మసాలా దోశ అనేసరికి బంగాళదుంప కూర వండుతాం కదా, ఆ బంగాళదుంపలు శుభ్రంగా ఉడికించి తొక్క తీసి మనం స్మాష్ చేసి బంగాళదుంపలు ఉంచుకున్న తర్వాత తాలింపండి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కావాలంటే పల్లి కూడా వేసుకుని కరివేపాకు, పచ్చిమిరపకాయలు అవన్నీ తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసి వేగనిచ్చి ఆ పోపులోకి మనం స్మాష్ చేసిన దుంప స్మాష్ చేసుకుంటే కనుక అది చక్కని కూర తయారవుతుంది. అదే ప్లెయిన్ దోశల్లోకి కొబ్బరికాయ పచ్చడి చూడండి. ఆ కొబ్బరికాయ పచ్చడి కూడా జస్ట్ మనం మామూలుగా అంటే పప్పు లేకుండా కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదైతే అన్నంతో కూడా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. దానికి చూడండి, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, ఇంగువ తాలింపు పెట్టుకుని ఆ మిరపకాయలు అందులో వేగనిచ్చినవే ఇందులో వేసుకుంటే బాగుంటుందండి. సాల్ట్, చింతపండు. ఈ పచ్చడి అంటే మా ఫాదర్కి చాలా ఇష్టంగా తినేవారండి. అయితే ఆ పచ్చడి మనం ఏంటంటే అవన్నీ వేసిన తర్వాత మిక్సీలోని చూసుకుని కొద్దిగా వాటర్ పడితే పోసుకుని రుబ్బుకుంటే బాగుంటుందండి. అంటే ఇది చూడండి, రోటి పచ్చళ్ళని రోలుతో కూడా రుబ్బుకోవచ్చు. అయితే మిక్సీలో కూడా మనం బాగా పేస్ట్లా చేసేసుకుంటే బాగోదండి. అదే కోర్సులే ఆడుకుంటే కనుక అచ్చు మనకి రోట్లో చేసిన పచ్చళ్ళలానే ఉంటాయి. చూడండి, ఆ కన్సిస్టెన్సీలో రుబ్బుకుని ఆ తాలింపు వేసుకుని తీసుకుంటే ఈ పచ్చడి అన్నంతోనైనా సరే, దోశతోనైనా, ఇడ్లీతోనైనా, దేంతోనైనా చూడండి, చల్ల పొంగరాలు అంటారు కదా, సాఫ్ట్ దోశ, దేంతో తీసుకున్న సూపర్గా ఉంటుందండి పచ్చడి. ఇలా ట్రై చేయండి. అలాగే మీరైతే కొబ్బరికాయ పచ్చడి ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. కొబ్బరికాయ ఓన్లీ కొబ్బరికాయతో అంటే పప్పు లేకుండా చేశానని చెప్పానండి ఆ పచ్చడి. అలాగే చెప్పాను కదా, ఇప్పుడు బంగాళదుంప కూర అలా చేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని మనం ఈ దోశలో పెట్టి స్టఫ్ చేసి తీసుకుంటే మసాలా దోశ అవుతుంది. దీని మీదే షేజ్వాన్ సాస్ వేసి కూడా మనం ఈ కూర స్ప్రెడ్ చేసి తీసుకుంటే బాగుంటుంది, కారంగా, ఉప్పగా. అలాగే రకరకాలుగా ఎలా వేసుకున్నా సరే దోశలు ఇలా ట్రై చేయండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.